హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్నో వైబ్స్. ఈరోజైతే నా ఛానల్లో రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఇంట్లో అప్పటికప్పుడు ఏదైనా తీపి తినాలనిపించినా అందరికీ మొదటిగా గుర్తొచ్చేదే కమ్మని రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డుని వంట రాని వాళ్ళు కూడా ఎంతో సులభంగా చేసుకోవచ్చు. దీని ప్రాసెస్ అయితే పక్కా కొలతలో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 3 టేబుల్ స్పూన్ ఘీ, హాఫ్ కేజీ సూజీ, 250 గ్రామ్ షుగర్, హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్, డ్రై ఫ్రూట్స్. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకొని షుగర్ని పౌడర్ చేసుకుందాం. యాలకులు వేసి ఇలా పౌడర్ చేసి దీన్ని పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడైతే వేరే బౌల్లో తీసుకొని రవ్వను తీసుకొని పాలని యాడ్ చేసుకొని కొద్దిసేపు వరకు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడైతే మెత్తగా వస్తాయి రవ్వ లడ్డులు. ఇప్పుడైతే వేయించుకుందాం డ్రై ఫ్రూట్స్. మనం ముందుగా అయితే నెయ్యి వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి దోరగా వేయించుకోవాలండి. మీకు ఇష్టమైతే పిస్తా కూడా వేసుకోండి. ఇప్పుడైతే అదే నెయ్యిలో ముందుగా కలిపి పెట్టుకున్న రవ్వని వేసి లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి. ఇలా కలపకుండా ఉంటే అడుగంటుకుంటుంది. మీరు దీన్ని కలుపుతూనే ఉండాలి. ఒక 15 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. ఇది పౌడర్ ఫామ్లో రావాలండి. అంటే లాస్ట్లో రవ్వ రవ్వగా రావాలి. అంతవరకు వేపుకోవాలి. మనం ఇలాగే కలుపుతూనే ఉండాలి. చూసారా, ఇలా రవ్వ రవ్వగా రావాలండి. ఇలా రవ్వ రవ్వగా వస్తే రెడీ అయినట్టే. ఇప్పుడైతే ప్లేట్లో వేసుకొని చల్లారిన తర్వాత కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే పౌడర్ చేసి పెట్టుకున్న షుగర్ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డూలు తయారు చేసుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా అయిపోతుంది. జ్యూసీ జ్యూసీ టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.